దేవుని వాక్యాన్ని చదివి శుభాలను తెలియజేసి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాము. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపో. దేవుని వాక్యము సూటిగా సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, చిన్న కుమారుడికి నడవవలసినటువంటి త్రోవను నేర్పించవలను అని చెప్తుంది. ఎందుకంటే మాట అందరికీ పరిచయం కలిగినటువంటి దాదాపుగా 16-17 సంవత్సరాల నుంచి నాకు ఏంటంటే చాలా ఆత్మీయమైనటువంటి అన్ని రకాలుగా స్నేహ సంబంధం కలిగినటువంటి వారు చాలా విషయాలు ఇద్దరు కూడా కలిసి పంచుకుంటారు. ఎందుకంటే క్యాంపస్లో ఈ బిల్డింగ్లో నేను మొదటిగా ట్రైనింగ్ చేసినప్పటి నుంచి అన్న నాకు పరిచయం. కాబట్టి వారు దేవుని వాక్యంలోను దేవుని సన్నిధిలోను వారు పెరిగినటువంటి వారు కనుక నమ్మకం కూడా వారు కూడా చిన్నప్పటి నుంచి కూడా దేవుని సహవాసంలో పెరిగినటువంటి వారు. కాబట్టి వారి ఇరువురు కూడా కుమారుడికి దేవుని వాక్యము పట్ల, దేవుని మాట పట్ల, దేవుని ఉద్దేశం పట్ల ఎప్పుడైతే వారు నేర్పించగలుగుతారో, ఎందుకంటే వారు ఇరువురు కూడా వారి తల్లిదండ్రుల నుంచి అనేకమైనటువంటి విషయాలు వారు నేర్చుకున్నారు. వారి తల్లిదండ్రులు చేసినటువంటి దేవునితో ఉండేటటువంటి కుటుంబానికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని వారు ఎరిగినటువంటి వారు. ఆ గుణ లక్షణాలను, ఆ మంచి విషయాలను కూడా ఇరువురు కూడా వారి పిల్లలకు దేవుని వాక్యం యొక్క ఉద్దేశం, దేవుడితో ఉండేటటువంటి సంబంధాన్ని గురించి ఎప్పుడైతే వారు నేర్పిస్తారో, వారికంటే ఉన్నతమైనటువంటి దీవెనలు, వారికంటే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను వారి పిల్లలు కూడా అనుభవిస్తారు. కనుక వారి ఇరువురు కూడా వారి పిల్లలకు దేవుని యందు భయభక్తులు, దేవునితో ఉండేటటువంటి సంబంధాన్ని గురించి చిన్నప్పటి నుంచే నేర్పించడాన్ని బట్టి వారి చూడనటువంటి గొప్ప కార్యాలను వారి పిల్లలు చూస్తారని నేను ఆశపడుతూ నా మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి రావడం సంతోషం. రాగానే చక్కటి ఆరాధన నిలబడుతుంది. జ్యోతిర్మేడ పాట నిలబడుతుంది. మన గృహాలలో ప్రభు ఉండడం ఆశీర్వాదం. దేవుని యొక్క సన్నిధి ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం నివసించడం మనకు ఆశీర్వాదం. ఆవరణంలో ఉండడము నాకు మేలు అన్నట్టు డాక్టర్ కలుపుకుంటారు. ప్రతిగా జనము మరి కుమారుని యొక్క జనము మరి రూపా 2:52 ఒక మాట రాయబడి యేసుక్రీస్తు మరి దేవుని మరి పెద్దల దయ, దేవుని దయ, అందరి దయలో మరి యేసుక్రీస్తు ఆశీర్వదింపబడినట్టుగా రాయబడి మరి వయసు నందు, జ్ఞానం నందు పెద్దల దయ, దేవుని యొక్క దయ, యేసుక్రీస్తు ఆశీర్వదింపబడ్డాడు రాయబడి. అంటే యేసుక్రీస్తుకే మరి అన్ని ఆ యొక్క దయ అవసరమైంది. మరి మన జీవితాల్లో కూడా మన పిల్లలకు కూడా అటువంటి దయ అవసరమైంటుంది. దేవుని యొక్క దయ ఉన్నప్పుడు, మనుషుల దయ ఉన్నప్పుడు మరి ఆ యొక్క కృపలో మన జీవితాలు మరి వర్ధలగలుగుతాయి. మరి కుమారుడిని ప్రత్యేకంగా దేవుడు దీవించాలి. మరి ముందటి దినాల్లో కుమారుడు సేవకుడు కాబోతుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆ పిల్లలను ముద్రిస్తూ ఉంటున్నాడు. ముందటి దినాల్లో రాబోయే తరానికి కుమారుడు మరి సేవకుడు కాబోతూ ఉంటున్నాడు. మరి పితరులు అంటే మరి సుదర్శనయ్య గారు, రాయనమ్మ గారు వారి యొక్క వంశంలో నుంచి కుమారుడు సేవకుడిగా మరి కుమారుడు రాబోతూ ఉంటున్నాడు. ప్రవచనం. హల్లెలూయా. దేవుడి మరి మహిమ కలుగుతుంది కాక మరి కుమారుని దేవుడు గొప్పగా అభిషేకించి దేవుడు వాడుకోవాలని చెప్పేసి మనం కోరుకున్నాం కదా.